बड़े भाई साहब। వార్షిక పరీక్షలు మళ్ళీ జరిగాయి. నేను పాస్ అయ్యాను. మా అన్నయ్య మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. నేను బాగా కష్టపడలేదు, కానీ ఎలాగో తెలియదు గాని క్లాస్లో ఫస్ట్ వచ్చాను. నాకే ఆశ్చర్యం వేసింది. మా అన్నయ్య బాగా కష్టపడి చదివాడు. ఒక్కో పదం బట్టి పట్టాడు. రాత్రి 10 గంటల వరకు, తెల్లవారుజాము 4 గంటల నుండి మరియు 6 నుండి 9:30 వరకు స్కూల్కు వెళ్లే ముందు వరకు కూడా చదివేవాడు. అతని ముఖం చదవటం వల్ల కాంతిహీనంగా తయారైంది. కానీ పాపం ఫెయిల్ అయిపోయాడు. నాకు అతని మీద జాలి కలిగింది. మార్కులు తెలిసాక అతను ఏడవడం చూసి నేను కూడా ఏడ్చాను. నేను పాస్ అయ్యానన్న సంతోషం సగమే ఉంది. నేను కూడా ఫెయిల్ అయినట్లయితే మా అన్నయ్యకు ఇంత బాధ ఉండేది కాదు. కానీ విధిని ఎవరు తప్పించగలరు? నాకు మా అన్నయ్యకు మధ్య ఇప్పుడు 1 క్లాస్ మాత్రమే తేడా ఉంది. నా మనసులో ఒక చెడు ఆలోచన వచ్చింది. మళ్ళీ మా అన్నయ్య ఫెయిల్ అయితే ఇద్దరం ఒకే క్లాస్లో ఉండవచ్చు కదా అని. అప్పుడు నన్ను అవమానించడు. కానీ నేను ఈ ఆలోచనను మనసు నుండి బలవంతంగా తొలగించేశాను. అతను నాకు నా మంచి కోసమే కోప్పడుతున్నాడు. ఆ సమయంలో నాకు బాధ అనిపించినా తప్పకుండా ఆయన ఉపదేశాల ప్రభావం వల్లే నేను ప్రతిసారి మంచి మార్కులతో పాస్ అవుతున్నాను. అన్నయ్య స్వభావం ఇప్పుడు కొద్దిగా సున్నితంగా మారింది. చాలాసార్లు నన్ను కేకలేసే అవకాశంను పొంది కూడా ఓపికగా ఉన్నాడు. బహుశా అతను ఇప్పుడు కేకలేసే అధికారం లేదని అర్థం చేసుకున్నాడేమో. నా స్వేచ్ఛ కూడా పెరిగింది. నేను అతని సహనాన్ని చూసి పూర్తి లాభాన్ని పొందుతున్నాను. నేను ఎలా అయినా పాస్ అవుతాను, చదివినా చదవకపోయినా నా అదృష్టం బలంగా ఉంది అనే అభిప్రాయానికి వచ్చేశాను. ఒకప్పుడు అన్నయ్య భయంతో పూర్తిగా చదివేవాడిని. ఇప్పుడు అది కూడా ఆపేశాను. నాకు గాలిపటాలు ఎగరవేయాలని కొత్త ఉత్సాహం మొదలైంది. ఇప్పుడు మొత్తం సమయం గాలిపటాలు ఎగరవేస్తూ అన్నయ్యకు కనబడకుండా జాగ్రత్త పడుతున్నాను. దారం కట్టడం, గాలిపటాలకు పందాలకు సిద్ధంగా ఉండటం ఇవన్నీ రహస్యంగా జరుగుతుండేది. నేను మా అన్నయ్యకు సందేహం రాకుండా చూసుకునేవాడిని. ఎందుకంటే అతని గౌరవ మర్యాదలు నా దృష్టిలో తగ్గాయని అనుకోకూడదు. ఒకరోజు సాయంత్రం హాస్టల్ నుండి దూరంగా నేను ఒక గాలిపటాన్ని పట్టుకోవడానికి ఎవ్వరినీ పట్టించుకోకుండా పరిగెడుతున్నాను. కళ్ళు ఆకాశం వైపు ఉన్నాయి. ఒక పిల్లల సైన్యం దాన్ని పట్టుకోవడానికి వెదురు కర్రలతో తీసుకొని పరిగెడుతున్నారు. ఆకాశంను చూస్తూ చుట్టూ ఏమీ పట్టించుకోకుండా నేను కూడా పరిగెడుతున్నాను. అక్కడ బండ్లు, ట్రామ్లు, మోటార్ బళ్ళు ఏమీ చూడకుండా పరిగెడుతున్నాను. బహుశా అన్నయ్య నా చేయి పట్టుకున్నట్టున్నాడు. నేను సడన్ గా ఆగిపోయాను. అతను బజార్ నుండి తిరిగి వస్తున్నాడని అనుకుంటా. నా చేయి పట్టుకొని కోపంగా, ఈ పనికిమాల పిల్లలతో గాలిపటాలు ఎగరవేయడానికి నీకు సిగ్గుగా లేదా? చిన్న క్లాసులో అనుకుంటున్నావా నువ్వు? 8వ తరగతి వచ్చేసావు నువ్వు. నాకన్నా 1 క్లాస్ మాత్రమే తక్కువ. ఓ మనిషి అన్నాక స్థానాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకప్పుడు 8వ తరగతి పాస్ అయిన నాయబ్లు, తహసీల్దార్లు అయ్యేవారు. ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్న మెజిస్ట్రేట్లు, సూపరింటెండెంట్లుగా ఉన్న చాలామంది 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్లే. మన నాయకులు మరియు వార్తాపత్రికల్లో పనిచేసే సంపాదకులు 8వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద పండితులు వాళ్ళు చెప్పినట్లే చేస్తారు. నువ్వు అదే 8వ తరగతికి వచ్చి బజార్ పిల్లలతో కలిసి గాలిపటాల కోసం పరిగెడుతున్నావు. తెలుగు తక్కువతనాన్ని చూసి బాధపడుతున్నాను నేను. నువ్వు తెలివైన వాడివి, అందులో సందేహం లేదు. మన ఆత్మగౌరవం దెబ్బతీసే ఈ తెలివితేటల వల్ల లాభం ఏమిటి? నేను మా అన్నయ్య కన్నా 1 క్లాస్ తక్కువే. ఇప్పుడు అతను కేకలేసే అధికారం లేదు అని అనుకుంటున్నావేమో, కానీ అది నీ తప్పు. నేను నీకన్నా 5 సంవత్సరాలు పెద్దవాడిని. సంవత్సరం తర్వాత నువ్వు నా క్లాసుకు రావచ్చు. బహుశా 1 సంవత్సరం నాకన్నా నువ్వు పెద్ద క్లాసుకు వెళ్ళవచ్చు. కానీ నాకు నీకు మధ్య 5 సంవత్సరాల తేడా ఉంది. దాన్ని నువ్వు కాదు కదా, దేవుడు కూడా మార్చలేడు. నేను నీకంటే 5 సంవత్సరాలు పెద్దవాడిని. అది ఎప్పటికీ అలానే ఉంటాను. నాకు జీవితం, సమాజం గురించి ఉన్న అనుభవం కంటే నువ్వు నాకంటే ఏమెక్కువ? నువ్వు MA, DPhil, DLit చదువుకున్నా నాకున్న అనుభవం నీకు రాదు. ఆ తెలివితేటలు పుస్తకాలు చదవటం వల్ల రాదు, ప్రపంచాన్ని చూడటం వల్ల మాత్రమే వస్తాయి. మన అమ్మ ఏమీ చదువుకోలేదు. తాతయ్య కూడా బహుశా ఏదో 6వ తరగతి కన్నా ఎక్కువేం చదివలేదు. కానీ వాళ్ళు ప్రపంచాన్ని చదివేశారు.
అదే తాతయ్యను మనల్ని దారిలో పెట్టే హక్కు ఎప్పుడూ ఉంటుంది. కేవలం వారు జన్మనిచ్చినందుకే అధికారం ఉంటుంది. వాళ్ళు మనకంటే ఎక్కువ అనుభవజ్ఞులు. అమెరికాలో ఎలాంటి ప్రభుత్వ వ్యవస్థ ఉంది, 8వ హెన్రీ ఎన్నెన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయి, వాటి గురించి పుస్తక జ్ఞానం ఉండకపోవచ్చు, కానీ మనకు తెలియని ఎన్నో విషయాల జ్ఞానం వాళ్ళకి ఎప్పుడో ఉంది. దురదృష్టవశాత్తు నేను ఈరోజు అనారోగ్యం పాలైతే నీకేం చేయాలో తోచదు. తాతయ్యకి టెలిగ్రామ్ ఇవ్వడం తప్ప నీకేం తెలియదు. కానీ నీ స్థానంలో తాతయ్య ఉంటే ఎవ్వరికీ టెలిగ్రామ్ ఇవ్వడు. భయపడడు. భయపడే ముందు స్వయంగా రోగం తెలుసుకొని చికిత్స చేస్తాడు. తగ్గకపోతే డాక్టర్ని పిలిపిస్తాడు. జబ్బు చేయడం అనేది సాధారణ విషయం అనుకుందాం. నీకు నాకు నెల మొత్తం ఖర్చులు ఎలా నిర్వహించుకోవాలో తెలియదు. తాతయ్య ఇచ్చే డబ్బులను 22వ తారీఖులకే ఖర్చు చేసేస్తాము. మళ్ళీ డబ్బుల కోసం ఎదురు చూస్తుంటాం. దానివలన అల్పాహారం ఆగిపోతుంది. చాకలి మంగళాయానికి ముఖం కూడా చూపించుకోలేము. కానీ ఎంత ఈరోజు నువ్వు ఖర్చు చేస్తున్నామో ఇందులో సగం కూడా లేని రోజుల్లో తాతయ్య గౌరవంగా మంచి పేరు తెచ్చుకొని కుటుంబాన్ని పోషించాడు. ఆయన ఇంట్లో 9 మంది ఉండేవారు. అయినా మంచిగా నెట్టుకొచ్చేవారు. అంత అనుభవం ఉంది. మన హెడ్ మాస్టర్ గారిని చూడు. ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో MA చేశారు. 1000 రూపాయలు పొందుతారు. కానీ తన ఇంటి నిర్వహణ ఎవరు చూసుకుంటారు? ఆమె ముసలి తల్లి ముందు హెడ్ మాస్టర్ యొక్క డిగ్రీ పనికిరాకుండా పోయింది. మొదట తనే కుటుంబ భారం చూసుకునేవారు. ఖర్చుకు సరిపోక అప్పు చేసేవాడు. ఎప్పుడైతే వాళ్ళ అమ్మగారు తన చేతుల్లోకి కుటుంబ నిర్వహణ తీసుకున్నారో అప్పటి నుండి ఇంటికి లక్ష్మీదేవి ఉట్టిపడుతుంది. తమ్ముడు, నీ మనసు నుండి ఆ గర్వాన్ని తీసేయి. నాకు సమానంగా వస్తున్నావు. ఇప్పుడు నువ్వు స్వతంత్రుడవు అనుకోవద్దు. నేను చూస్తుండగా నేను నిన్ను చెడుదారిలో నడవనివ్వను. నువ్వు మాటలతో వెనకపోతే చేతలతో సమాధానం చెప్పడం నాకు వచ్చు. నాకు తెలుసు నీకు ఈ విషయాలు విషంలాగా అనిపిస్తాయని. నేను ఆయన తెలివి ముందు తలదించుకున్నాను. నాకు ఈరోజు నేను ఎంత చిన్నవాడినో అనుభవమైంది. అన్నయ్య పట్ల నాకు మనసులో గౌరవం ఇంకా పెరిగింది. నేను నీళ్లు తిరిగిన కళ్ళతో ఉన్నాను. నాకు ఏమీ అవమానంగా అనిపించట్లేదు. మీరు ఏది చెప్తున్నారో అది ఖచ్చితంగా నిజం. మీకు చెప్పే అధికారం ఉంది. అన్నయ్య ఆ మాటలు వినగానే నన్ను కౌగిలించుకున్నాడు. నేను గాలిపటాలు ఎగరవేయొద్దు అనట్లేదు. నాకు ఇలాంటి కోరికలు ఉన్నాయి. కానీ ఏం చెయ్యను. నేను చెడ్డదారిలో వెళితే నీకు మంచి చెడు ఎవరు చెప్తారు? నిన్ను కాపాడుకోవడం, మంచిదారిలో పెట్టే బాధ్యత నా మీద ఉంది కదా. ఇలా మాట్లాడుతుండగా ఆ సమయంలో తెగిన ఒక గాలిపటం వాళ్ల మీదుగా వెళుతుంది. దాని దారం క్రిందికి వేలాడుతూ ఉంది. పిల్లల గుంపు వెనకాల పరిగెడుతూ వస్తున్నారు. అన్నయ్య పొడుగ్గా ఉండటం వల్ల ఎగిరి దాని దారం పట్టుకున్నాడు. వెంటనే ఎవ్వర్నీ పట్టించుకోకుండా హాస్టల్ వైపు పరిగెత్తడం మొదలుపెట్టాడు. నేను కూడా ఆయన వెనకాలే పరిగెత్తసాగాను.